అండి నమస్కారం. మీ పేరండి? హనుమంతరావు అండి. అప్పాపురం హనుమంతరావు. ఏం చేస్తుంటారు? కిరాణా షాపు, కొబ్బరి బొండాలు. హ్మ్. అది ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా! ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? ఏమండి ఇప్పుడు హ్మ్. విద్యా దీవెన వేస్తా అన్నాడు పిల్లలకి. హ్మ్. అమ్మఒడి అంటా అన్నాడు. హ్మ్. విద్యానే మా అబ్బాయి 2 పిల్లలు చదువుతున్నాడు. హ్మ్. ఎన్ఆర్ఐటీలో డబ్బులు ఇస్తా అన్నాడు. హ్మ్. ఇంతవరకు డబ్బులు లేవు. హ్మ్. మెయిన్ హ్మ్. మరి పిల్లల ఫీజు కట్టమంటున్నారు. హ్మ్. మీ అకౌంట్లో పడతాయి అంటున్నాడు. మా హ్మ్. అకౌంట్లో లేవు, హ్మ్. వాళ్ళ అకౌంట్లో పడతాయి అంటున్నాడు. హ్మ్. అవునా కాదా అంటున్నాడు. హ్మ్. అది విద్యా ఎన్ఆర్ఐటీ మా అబ్బాయి చదువుతా ఫస్ట్ ఈ సంవత్సరం పడ్డాయి. హ్మ్. రెండో సంవత్సరం ఇంతవరకు పడలేదు. హ్మ్. మీరు డబ్బులు కట్టండి. హ్మ్. మీరు డబ్బులు కడితేనే పరిస్థితి వేస్తా అంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పడ్డాయా? పడ్డాయండి. ఆ! మళ్ళీ ఈయన వేస్తా అన్నాడు. ఆ! మా ఎన్ఆర్ఐటీ అంటే టీడీపీది అండి. హ్మ్. మీ అకౌంట్లో పడితే మా అకౌంట్లో పెట్టి డబ్బులు పడితే ముందు కట్టండి. హ్మ్. మీరు కట్టిన తర్వాత మా అకౌంట్లో పెట్టి నేను డబ్బులు ఇస్తా అంటున్నా లేకపోతే ఈయన అంటున్నాడు. లేకపోతే ఈయన అది హ్మ్. ఇప్పుడు మీ అకౌంట్లో పడతాయి, పడకపోతే మా అకౌంట్లో పడి తర్వాత మీకు ఇస్తాం. హ్మ్. ముందు మీరు కట్టండి. హ్మ్. అది మా మీరైతే కట్టండి. మీరు కట్టండి. మా అబ్బాయి ఫ్రీ సీట్ వచ్చింది ఆ! ఎన్ఆర్ఐటీలో. ఆ! ఫ్రీ సీట్ వస్తే ఫస్ట్ సంవత్సరం పడ్డాయి. హ్మ్. అబద్ధం ఎందుకు ఫస్ట్ ఇయర్ కట్టేసాం. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఇచ్చారు. రెడ్డి దగ్గర అమ్మ వాళ్ళు మా మిస్సెస్ దాంట్లో బట్టి తీసుకొచ్చి కట్టేసాం. ఆ! రెండో సంవత్సరం అడిగితే మీరు మా అకౌంట్లో పడతాయి, వాళ్ళ మీకు అకౌంట్‌లో. వాళ్ళ అకౌంట్లో పడతాయి, ఆ! మేము పడినప్పుడు ఇస్తాం, మీరు ముందు కట్టండి. ఆ! అంటే ఒకవేళ ఈ పడినా కూడా పడలేదని చెప్తే? అది అదే మేము పడితే మేము ఇస్తాము. ఆ! అంటే మీరు మరి ఈ కాన్సెప్ట్ బావుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా ఏమండి పిల్లలకి హ్మ్. అమ్మ ఒడి, హ్మ్. విద్యా దీవెన వసతి. పడితే వసతిదీవెనం అది పడితే నెంబర్ 1 హ్మ్. నేను చెబుతున్నాక. హ్మ్. పిల్లలు చదువుకోవడం ముందు ముఖ్యం. అంటే అయి ప్రవేశపెట్టింది ఎవరంటారు గతంలో? అది ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ! అది మరి ఈ ఎప్పటినుంచో ఉన్న పథకాలే కాకపోతే ఇంతకుముందు మేము స్కూల్‌లోకేసేవాళ్ళం. ఈయనేంటంటే డైరెక్ట్‌గా ఇప్పుడు వాళ్ళ తల్లి అకౌంట్‌కి వేస్తున్నారని తల్లి చెప్తున్నారు. అకౌంట్లో ఏం లేదు. తర్వాత ఆయన అకౌంట్లే వేస్తా అంటున్నాడు. టీడీపీ అనే ఎన్ఆర్ఐటీ పేరేచల విద్యా ఎన్ఆర్ఐటీ ఉంది కాలేజీ. హ్మ్. మా అకౌంట్లో పడతాయి, మీరు ముందు కట్టండి. హ్మ్. మా అకౌంట్లో పడితే మేము ఇస్తాం, హ్మ్. లేకపోతే లేదంటున్నాడు. లేకపోతే లేదు. అది మరి వీళ్ళు చెప్పిన ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఏది సూపర్ 6 6 గ్యారంటీలు. 6 గ్యారెంటీల ఆ! ఏమండి హ్మ్. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నాడు. అవును. ఆ? ముందు ఇస్తున్నాడు డబ్బులు, సిలిండర్ ఇస్తున్నాడు. నీ అకౌంట్లో పడితే మా నందిని అకౌంట్లో పడట్లా. ఏంది పరిస్థితి అంటే హ్మ్. పడినప్పుడు తీసుకోమని చెబుతున్నారు వాళ్ళు. హ్మ్. దానికి పరిస్థితి ఏంది? మరి ఇదే సిచ్యువేషన్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గనక వస్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఏదైనా మనకి స్కీము అప్లై చేసి డబ్బులు పడకపోతే? ఏదైనా సరే పడపోతే హ్మ్. సచివాలయం కాడికి పోతే హ్మ్. పడలేదంటే వాళ్ళ దగ్గరకు పోయి హ్మ్. వాళ్ళు ఎందుకు పడలేదని సచివాలయంలో కుర్రోళ్ళు ఉండాలి, పోయి ఆధార్ కార్డు తీసుకొని అన్నీ ఎందుకు పడలేదని ఆ! చేశారు. ఆ! అది ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేశారు. మరి ఇప్పుడు అప్పటి ఎందుకు అసలు ఆ ఎంక్వైరీ చేసే రైట్స్ అన్న ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఏమి లేదండి. ఆ! చేద్దాం అన్నారు. అమ్మపడిపోతే సచివాలయం సచివాలయం కాడికి పోతే జగన్ ఆయన అడగమంటున్నాడు, పైన అడగమంటున్నారు. పైన అడగమంటున్నాడు. మీకైతే అది ఇబ్బందిగానే ఉంది ప్రభుత్వం అయితే. ఇబ్బందిగా ఉందండి. ఆ! ఏదైనా ఇబ్బందిగా ఉంది. ఆ! ముందు విద్యా దీవెన, హ్మ్. అమ్మఒడి, హ్మ్. రైతు భరోసా. హ్మ్. అది మొన్న కరోనా టైంలో కూడా హ్మ్. డబ్బులు వేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ఉండా లేకపోయినా అప్పు తెచ్చాడో గిప్పు తెచ్చాడో తెలియదు, హ్మ్. ఆయన తీసుకొచ్చి వేసిండు. హ్మ్. అది సంగతి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కరోనా టైంలో ప్రజలు ఆ, ఎల్లగొట్టారా? బాగానే ఉంది. ఇప్పుడు డబ్బులు లేకపోయినా ఇబ్బంది అని డబ్బులు వేసాడు. హ్మ్. అది కాక అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 20,000 రూపాయల మిరగాయలు ఉన్నాయి. ఇవాళ 11,000 రూపాయల మిరగాయలు, హ్మ్. 10,000 రూపాయలు. మరి రైతులు ఏమో కావాలి అంటే చెప్పండి జగన్ మీరే. ఉన్నప్పుడే మంచిగుందంటారా? మంచిగా ఉంది. మీరు మిరగాయల రేటు కూడా బాగానే ఉంది. ఓకే. థాంక్ యూ. 18 అండి. అది